గణపతి రూపం నేడు వినాయక చవితి విజయ సంకేతం. ఒకసారి గణపతి ఈ వినాయక చవితి కాబట్టి ఈ పేపర్ చదువుదాం. గణపతి సకల దేవతలకు అధిపతి, సకల కార్యాలను విజయవంతంగా నెరవేర్చగల స్ఫూర్తి ప్రదాత. అనుకున్న కార్యం ఏ విఘ్నాలు లేకుండా సాగాలన్నా, విజయం దక్కాలన్నా వినాయకుని ఆశీస్సులు ఉండాల్సిందే. అందుకే ఏ పని ప్రారంభించినా ముందుగా వినాయకుని పూజతో ప్రారంభిస్తున్నాం. ఆధ్యాత్మిక పూజా కార్యక్రమాలే కాదు, ఏ పరీక్షల్లో నెగ్గాలన్నా లంబోదరుడిని చూసి నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఆయన రూపమే మనకు విజయ సంకేతం. ప్రభుత్వం ఇటీవలే జాబీ క్యాలెండర్ విడుదల చేయడంతో వివిధ కొలువులు యువతకు ముందున్నాయి. పోటీ పరీక్షల సాధన చేసే ప్రతి ఒక్కరూ సద్గుణ సంపన్నుడైన ఆ గణేశుడి నుంచి ఎన్నో విషయాలు గ్రహించి పాటిస్తే విజయం ఇక సొంతమే. వినాయక చవితిని పురస్కరించుకొని కథనం. పెద్ద తల గొప్ప ఆలోచనలకు మూలమంట. అవసరం ఉన్నంత వరకే మాట్లాడు, శ్రద్ధగా వింటేనే, ముందు వరుసలో ఉండాలి. పొట్ట అన్నిటినీ జీర్ణం చేసుకుంటేనే తొండంలా మలుచుకోవాలి. చేతిలో గొడ్డలి అన్నిటికీ దూరంగా ఉండాలి. అంటే వినాయకుని దగ్గర ఏదైతే ప్రతిరూపాలు ఉన్నాయో వాటన్నిటికీ ఒక్కొక్క దాని గురించి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ రాసిండు. మొత్తానికి అంటే వినాయక చవితి అనేది ఈరోజు రాష్ట్రమంతా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలకు బుజ్జ గణపతి ఆ యొక్క వినాయకుడు అంటే చాలా సంతోషం వ్యక్తం చేస్తారు. ఆ దేవుని ఆకారం చూసుడుతోటే ప్రతి ఒక్కరి మదిలో అంతే సంతోషంగా అనిపిస్తుంది. నవరాత్రి జరిగినన్ని రోజులు పిల్లలు ఎంతో శ్రద్ధగా భక్తి శ్రద్ధలతో ఆ వినాయక మండపాలకు వెళ్తే స్కూల్ అయిపోయిన వెంటనే వాళ్ళు పాపం వాళ్ళు చేసుకుంటారు. ఈరోజు కూడా అందరూ అంటే సరస్వతి పూజ చేసుకుంటప్పుడు ఏదైతే బుక్కులు పెట్టుకుంటారో అదేవిధంగా ఈ వినాయక చవితి కూడా చిన్నపిల్లలు ఇంకా నేను కొన్ని అంటే సంఘటనలు చుట్టుపక్కల చూస్తున్న ఆ వినాయక విగ్రహం దగ్గర బుక్కులు, పెన్నులు, పెన్సిల్ అవన్నీ పెట్టుకొని బాగా చదువు రావాలని చెప్పి పిల్లలు దండ పెట్టుకుంటారు. అంటే చిన్నపిల్లల్లో ఒక రకమైన భక్తి ఉంటుంది. దేవుడు అనుడితోటే నిజంగా దేవుడు నాకు అన్నీ చేస్తాడని చెప్పి భక్తి శ్రద్ధలతోటి దేవుల్ని పూజించే సందర్భాలు ఉంటాయి. ఈ సందర్భంగా మన స్టూడియో ద్వారా తెలుస్తున్న వినాయక మండపాలు అందరూ ఎంతో సంతోషంగా ఉత్సాహంగా పెట్టుకుంటారు. కానీ ఇక్కడ కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. నేను అజమాయిషీ చేస్తున్నా, ఇది నేను నిర్వహిస్తున్నా అని చెప్పి కొంత అంటే కొందరి వ్యక్తుల మధ్య ముఖ్యంగా యూత్ మధ్య గొడవలు జరిగే అవకాశం ఉన్నది. ఎంతో భక్తి శ్రద్ధలతోటి వినాయక మండపాలని ఏర్పాటు చేసుకుంటారు. కానీ అక్కడక్కడ చిన్న చిన్న గొడవలు కొట్లాటలకు దారితీసే అవకాశం ఉంది. అట్లాంటి వాటికి జోలికి పోవద్దు. అసలు బాలగంగాధర తిలక్ తెలంగాణ అంటే స్వాతంత్ర సమర ఉద్యమంలో ఇళ్లలో ఉన్న జనాలందరినీ బయటికి ఎలా తీసుకురావాలంటే దేవుడు అనే భక్తిని చాటి చెప్పినప్పుడు అందరూ ఇళ్ల నుంచి బయటికి వస్తారు. ఆ బయటికి వచ్చినప్పుడు వీళ్ళందరితోటి మీటింగ్లు పెట్టే అవకాశం అప్పుడు లేదు. కాబట్టి ఈ వినాయక మండపాల ద్వారా ఆ స్వాతంత్ర ఉద్యమానికి సంబంధించి ప్రజలను ఉత్తేజం చెందడం కోసం బాలగంగాధర్ తిలక్ గారు అప్పుడు ఆలోచించి ఆ యొక్క నిర్ణయం తీసుకొని వినాయక మండపాల నుంచే స్వాతంత్ర సమర ఉద్యమానికి పలు కీలక నిర్ణయాలు తీసుకొని కార్యాచరణ చేసిండు. కానీ ఇప్పుడేమో ప్రజలు భక్తి శ్రద్ధలతోటి ఈ యొక్క వినాయక మండపాలు నిర్వహించుకోవాల్సింది పోయి ఐకమత్యం అనేది లేదు. నేను గొప్ప అంటే ఒక 3 ఇళ్ళకు ఒక వినాయకుడు, 4 ఇళ్ళకు ఒక వినాయకుడు, 50 ఇళ్ళు ఉన్న కాడ 10 మంది వినాయకులు వెలిసిన సందర్భం ఉన్నది. అంటే మన లోపల యూనిటీ అనేది తగ్గినట్టుగానే కనిపిస్తుంది. దేవుడి దగ్గర కూడా నేను గొప్ప అనుకుండడం కరెక్ట్ కాదు. ఎవరైనా కూడా అదే మనిషి, ఆ మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి మనిషికి ప్రియారిటీ పెరుగుతుంది తప్ప బాగా డబ్బులు ఖర్చు పెడితేనో బాగా దానాలు చేస్తేనేమో దేవుని దగ్గర మీకు ఎక్కువ పేరేం రాదు. 10 మందికి సహాయపడేటట్టుగా ఉండాలి. ఇరుగు పొరుగుతోటి మంచి కలిసిమెలిసి ఉండాలని ఈ వినాయక నిమజ్జనాల సందర్భంలో ఎలాంటి గొడవలకు అల్లర్లకు తారు లేకుండా ఈ యొక్క వినాయక ఉత్సవాలను గణపతి నవరాత్రులను సెలబ్రేషన్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం.